సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ దేవనప్రియ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. సో అశోక్ గారు, ఇప్పుడు ఒక 100 రూపాయలతో కోటి రూపాయలు సంపాదించడం సాధ్యమేనా? అసలు ఇమాజిన్ చేసుకోవచ్చా? ఒక 100 రూపాయలతో కోటి రూపాయలు సంపాదించగలమా అన్న దాని గురించి అసలు రోజు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా సాధ్యం. ప్రతిరోజు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు నెలకు 3,000 రూపాయలు అవుతుంది. మీరు 3,000 రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే పర్ ఇయర్ 36,000. సంవత్సరం 30,000. 10 ఏళ్ళకు ఒక 33,60,000. ఒక 20-30 ఇయర్స్ వేసుకున్నా 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు మీరు. ఆర్ మేబీ 25 ఇయర్స్ వేసుకున్నా దాదాపు 7-8 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో మీరు ప్రతిరోజు 100 రూపాయలు లెక్కన నెలకి 3,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే ఒక 13% కాంపౌండింగ్ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ, బికాస్ లార్జ్ క్యాప్స్లో పెడితే మనం సేఫ్టీ కోసం ఒక 13% కాంపౌండింగ్ వేసుకుంటే దాదాపు 26-27 ఇయర్స్ లోపల ఆటోమేటిక్గా అది 1 కోటి రూపాయలు అయిపోతుంది. ఒక 30 ఇయర్స్ ఆల్మోస్ట్ అటు ఇటుగా, మాక్సిమం 30 ఇయర్స్. 30 ఏళ్ళు. ఓకే. 100 రూపాయలు లెక్కన వేసుకుంటే డెఫినెట్గా అంత అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఏ పని చేసేవాళ్ళు కూడా, ఆటో డ్రైవర్ కూడా పర్ డే ఈజీగా వాళ్ళు 500 నుంచి 1,000 రూపాయలు సంపాదిస్తారు. సో ఒక 100 రూపీస్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈవెన్ ది లోయెస్ట్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ, పాలు పోసేవాడు, ఆటో డ్రైవరు, రోడ్ సైడ్ ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, కార్ పని చేసేవాళ్ళు, ఎలాంటి వాళ్ళు అయినా 100 రూపాయలు వేసుకోవచ్చు. ఈరోజు యాజ్ పర్ లా ద మినిమం ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ ఇస్ 500 రూపీస్. యాజ్ పర్ లా ఎస్ఐపి మినిమం అమౌంట్ 500. ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొస్తున్నారు, యాక్సెసిబిలిటీ. దే ఆర్ టెలింగ్ ఈవెన్ 100 రూపీస్ ఎస్ఐపి కూడా అలో చేయాలి అని చెప్పి, సో దట్ ద హోల్ గ్రాస్ రూట్ లెవెల్ పీపుల్ విల్ పార్టిసిపేట్ ఇన్ ది వెల్త్ బిల్డింగ్ ఆఫ్ ది నేషన్ అని వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్ అన్నమాట. సో రిమోట్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ స్టార్ట్ అవుతుంది, వేరే రిమోట్ లెవెల్లో. ఇప్పుడు ఆల్రెడీ మనకి డైలీ 1,000 కోట్లు వస్తా ఉంది ఎస్ఐపి. అవును, డైలీ 1,000 కోట్లు, నెలకు దగ్గర 30,000 కోట్లు 30,000 కోట్లు ఇండస్ట్రీలోకి. 3 లక్షల కోట్లు యావరేజ్ పర్ ఇయర్. 3-3.5 లక్షల కోట్ల డబ్బు షేర్ బజార్లోకి వస్తా ఉంటే స్టెబిలిటీ ఎలా ఉంటుంది మార్కెట్? ఇది అందరూ పార్టిసిపేట్ అవుతారు కదా. అండ్ మెజారిటీ ఆ 1,000 కోట్ల మెజారిటీ డబ్బులు మీకు రూరల్ మార్కెట్ నుంచి వస్తున్నాయి, Tier 2, Tier 3 సిటీస్ నుంచి వస్తున్నాయి. సో అలా 100 రూపాయలు వేసుకుంటే మాకు ఇంకో ఒక స్కీమ్ చూపించినాము. ఏంటంటే 100 కోట్లు చేయొచ్చు. ప్రతిరోజు 100 రూపాయల లెక్కన మీరు 100 రూపీస్ పర్ డే లెక్కన ఇన్వెస్ట్ చేసుకొని పోవాలి. ప్రతి ఏడాది 50 రూపాయలు ఎక్కువ చేయాలి. అంటే ఈ ఏడాది నెలకు 3,000, వచ్చే ఏడాది 4,500, దానికి వచ్చే ఏడాది 6,000, దాని తర్వాత 7,500, దాని తర్వాత 10. ఈ లెక్కన రైట్ మీరు ప్రతి ఏడాది 1,500 రూపీస్ ఎక్స్ట్రా ఎస్ఐపి చేసుకొని పోతే మీకు ఒక 36 ఏళ్లలో 100 కోట్లు అయిపోద్ది ఈజీగా, బికాజ్ యూఆర్ కాంపౌండింగ్. చెత్త ఊడ్చేవాడు 70 కోట్లు ఆస్తి ఎలా చేశాడు? ఎందుకు? వాడు వేసిన చిన్న మొత్తమే, కానీ 50 ఏళ్ళు వెయిట్ చేశాడు, కాంపౌండ్ చేశాడు, టైం ఇచ్చాడు. అందువల్ల ఇలాంటి ఒక గ్రోత్ వస్తుంది మనకి. ఒక ఇండివిజువల్ మనిషికి 36 ఏళ్ళు అనేది ఒక పెద్ద టైం, కానీ ఒక తండ్రికి ఒక కొడుకు ఈరోజు పుడితే వాడి పేరు మీద ఈ ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేస్తే వాళ్ళ కొడుకు 25 ఇయర్స్ కి కార్పొరేట్కి వచ్చేస్తాడు, పనిలోకి వచ్చేస్తాడు. వాడు 10 ఏళ్ళు చేస్తే చాలు. ఈరోజు ప్రతి తండ్రి, ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు పైనో కూతురు పైనో ఇలాంటి ఒక ఎస్ఐపి సిస్టమ్ మొదలెడితే డెఫినెట్ గా 36 ఇయర్స్ లో అయిపోద్ది కదా. సో పేరెంట్స్ చేస్తారు పిల్లల కోసం, ఆల్రెడీ చేస్తున్నారు కదా. వాళ్ళ ఫీజులు కానీ, వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు కదా. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం 100 రూపీస్ పర్ డే అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 25 ఇయర్స్ వరకు వాళ్ళు చేసి 25th ఇయర్ నుంచి 36th ఇయర్
ఒక 10-12 ఏళ్ళు వాళ్ళ బిడ్డల చేత దీన్ని చేయిస్తే 100 crores అనే డబ్బు వస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ. సో మొత్తానికి ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే దానికి కొంత టైం ఇవ్వాలి, దానికి కొంత లాంగ్ టెన్యూర్, ఒక లాంగ్ టర్మ్ అనేది ఇవ్వగలగాలి. ఆ లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలం, ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ కాంపౌండింగ్ అనేది 20 ఏళ్ల తర్వాతనే పికప్ అయ్యేది మొమెంటం. అది ఇలాగే పోతుంది సైడ్ లో, మళ్ళీ సర్రని ఎక్కుతుంది పైకి. వర్టికల్ మూమెంట్ వస్తుంది మీకు. ఆ వర్టికల్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గివ్ మోర్ టైం. సో అంటే మొత్తానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ పిల్లలు పుట్టినప్పుడు, అంటే పిల్లలు బాగా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు, పిల్లలు కిడ్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు కనుక చేస్తే అది ఒక 20-25 years కి ఆ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు పిల్లలు చేతికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక పెద్ద లంసమ్ అమౌంట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత లంసమ్ వెల్త్ ని వాళ్ళకి చేతికి వచ్చారు. అది అంతేకాదు, వాళ్ళ చేత చేయించాలి. ఇప్పుడు సర్కారు వాళ్ళు 30% ట్యాక్స్ రూపంలో డబ్బులు పీక్కుంటారు. ఇంకా 20% మన భవిష్యత్ కోసం పెట్టేస్తే 50% మనం వాడుకోవచ్చు. నాకు ₹1,00,000 శాలరీ ఉంటే 30,000 వాళ్ళు గవర్నమెంట్ పీక్కుంటుంది, 20,000 ఫ్యూచర్ పెట్టేయాలి, ఇంక 50,000 మనం ఖర్చు పెట్టుకోవాలి. ఆ ఒక కల్చర్లోకి మనం వెళ్ళిపోతే మన లైఫ్ స్టైల్ని దానికి అనుగుణంగా మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో వీ కెన్ బిల్డ్ సైజబుల్ కార్పస్. దీనికి చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అదృష్టం ఏంటంటే గతంలో ఇలాంటి అవకాశాలు లేవు, ఇప్పుడు ఆ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఒక ఆర్డినరీ 1 bedroom ఫ్లాట్ ఊరి బయట కొనాలన్నా 25 లక్షలు కావాలి. కానీ ఇక్కడ బజార్లో 100లో 1000లో కూడా మీరు ఈజీగా అనుకూలంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రే గారు. అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోజుకు ఒక ₹100 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద ఎత్తున వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు, ఓ 20-20 ఏళ్ల తర్వాత పిల్లలకు ఒక మంచి వెల్త్ని ఎలా వాళ్ళకి చేతికి అందించవచ్చు దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్.